ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సమయం 11:25 అవుతుంది కాబట్టి ఇమీడియట్గా డయాస్ నిర్వహిస్తుందిగా మన విజయ్ కుమార్ అన్ని ఈ ప్రోగ్రామ్ అని ఉండాలని నేను కోరుతున్నాను. Because I used to say that, sir, I was studied in a small village. My teachers had given a very strong foundation. So because of them, I could stand in the market. Especially if I say about the teachers. So he is having some physical disability inside, but during his inflation, copying would be very difficult. See, he never make mistake on the road. If I say anything next, తెలుగు మాస్టర్ సూర్యనారాయణమూర్తి గారు ఆయన ఛందస్సు గ్రామర్ అనేది కూడా చాలా అంటే క్లాస్ చాలా అమ్యూజ్మెంట్గా ఉండేది. ఆయన చాలా పద్యం చెప్తే టాటిక్లన్నీ కూడా లేచిపోయి అంత గట్టిగా చదివి దాని అర్థం ప్రతి పదానికి కూడా అర్థం చెప్పి ఎంతో ఉన్నతమైన రీతిలో తీసుకొచ్చారు. మరి నెక్స్ట్ టాక్ అబౌట్ శర్మ గారి గురించి మాట్లాడితే ఆయన సోషల్ కూడా ఎంతో కష్టమైన సబ్జెక్ట్ అయినా కూడా చాలా ఈజీగా ఆయన దాన్ని మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. స్టూడెంట్ ఓకే 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 వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్య శ్యామలా. లైబ్రరీ ఉండేవారు వచ్చారు. ఒక్కసారి మన 80-81 బ్యాచ్ స్టూడెంట్స్ పేరు చదువుతాను, ఒకసారి వినండి. అలాగే జంపలక్ష్మి గారు, తెల్లి ఆంజనేయ గారు, ఎంఈ సూర్యనారాయణ గారు, మణిపేట సూర్యనారాయణ గారు, ఎం సత్యనారాయణ గారు, అలాగే కె షణ్ముఖాచార్య గారు, కె లింగమూర్తి గారు, టివివిఎస్ఎస్ఎన్ రాజు గారు అంటే తోటకూర నరసింహారావు, ఆస్మానయ్య గారు, చింతా సూర్యనారాయణ గారు, ఎన్ శ్రీనివాస పేరు ఎన్ శ్రీనివాస గారు, ఆయన కూడా మన బ్యాచ్ దయతో మర్చిపోయిన మధ్య చూస్తే మనం చేస్తున్నాం. అలాగే శ్రీ టి దొరకయ్య గారు కామ్ టీచర్, శ్రీ నేటి పి సత్యనారాయణ గారు. ఇంచుమించుగా పశ్చాత్ జీవితంలో అంటే పూర్వ జీవితం అయిపోయి ఉత్తర జీవితంలో అంతే కదా, అందరికీ ప్రధానం ఉంది. అందరూ ఏవో పని చేస్తాం, భోజనం చేస్తాం, వెళ్ళేవాళ్ళు ఏదో తిన్నావా పడుకున్నావా లేదో అక్కడ తిరిగాం. అలా కొన్ని అయ్యాయి. మా డ్రాయింగ్ మాస్టర్ సుబ్రాజ్ గారు వగేరాలు కలిసాం. మొత్తం కాసిపాడులో 2, పేపర్ కూడా టచ్గా పేపర్లో 2, 4 అట్టగదులు. ఇది పంచమం. 5వ శిష్యుడు ఇలా చెప్పి ఫిబ్రవరి 25 అని చెప్పారు. అలాగా అయ్యా ఫిబ్రవరి 1 వెళ్ళిపోతున్నాం, ఎండాపైకి ఎక్కడన్నారు కుదరదు ఎట్టి పరిశ్రమ కుదరదు. నేను ఏ ఒక్క వ్యక్తి కూడా నేనే గొప్పవాడిని, నన్ను మించడానికి లేదు. ఎందుకంటే ఒక సందర్భంలో ఆయన చెప్తున్నానే కలిగి చెప్పా. ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా తర్వాత చక్కగా సుఖంగా ఉండడానికి కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. 37 ఏళ్ళు చేసి దాంట్లో 7 ఏళ్ళు మాత్రమే తీసుకుని తిరుగుతుగా చేశారంటే గ్రేట్ అంటారు. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఆసుపత్రి చెప్పాలి చాలా ఉన్నాయి. మాట్లాడకపోతున్నందుకు మీరు మరొక భావించకుండా నా కోచింగ్ మాట్లాడేలాగా కోరుతున్నాను. మాట్లాడడం అన్నిటిలో ఉండి పొరుగురు వెళ్ళి చదువుకునే పిల్లల కోసం ఉద్యోగాలు లేక ఉద్యోగాన్ని స్మరించుకుంటున్నాను. తదుపరి నేను సుమారు 30 సంవత్సరాల ఉపాధ్యాయ మిత్రులను ఉంటున్నాను. అందులో 2 సంవత్సరాలు తెలంగాణలో చేసిన, మిగతా 28 సంవత్సరాలు కూడా
పశ్చిమ గోదావరి జిల్లాలో చేశాను. 25 సంవత్సరాలలో కూడా ఎక్కువ కాలం 15 సంవత్సరాలు కాశీపాడులోనే పనిచేశాను. నేను ఎక్కడ పనిచేసిన గ్రూప్గా 3 మాటలు ఇస్తాను. మా పౌర విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే 45 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే అందరూ కూడా తరవ చోట ఉంటారు. వాళ్ళ అందరి అడ్రస్లు కూడా ఎంతో ఓపికగా ఒకటికి 5-6 సార్లు 1000 కుమారులు. అందులో ముఖ్యంగా మనకి కాశీపాడు అనేది చాలా చిన్న గ్రామం. అది మనకి అయినప్పటికీ కూడా మూర్తిరెడ్డి గారు ఏంటంటే చొరవ తీసుకుని ఆ హై స్కూల్లో అన్ని పోస్టులు కూడా శాంక్షన్ చేయించడం, లైబ్రేరియన్. వాళ్ళందరూ కూడా 65 సంవత్సరాల వయసు, 75 అంతే కదా, అలా రెడీ అయిపోయారు. అప్పుడే ఉద్యోగం చేసుకుంటారు. 75 55 వాళ్ళందరూ కూడా ఆ బ్యాచ్ ఎంత బ్యాచ్ ఇండియన్ కాలేజీలో ప్రొఫెసర్స్ కాలేజ్ లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ కూడా చేయాలి. అంతే బ్యాచ్ అంతా. ఆ బ్యాచ్ అంతా కూడా మంచి బ్యాచ్. అది చేశారు. వాళ్ళు పిలిచారు మమ్మల్ని, తర్వాత నేను బ్యాచ్ ఇచ్చారు మమ్మల్ని. అది చాలా సంతోషం. ఆ తర్వాత మేము ఇచ్చారు చేసి మా దగ్గర విద్యార్థులు బాగా భవిష్యత్తు బాగుంటారు, బయటకు వచ్చారండి, వాళ్ళు హాయిగా బతుకుతారండి. బాగా ఎంతో సంతోషం. మేము అదే కోరుకుంటాం. ఉపాధ్యాయులు దొరుకుతుందండి. ఉద్యోగులు చదువుకునే విద్యార్థులు కూడా మంచి పొజిషన్ రావాలి, మంచి పైకి రావాలి అంతా మాకు కోరుకుంటాం. అదే మా కోరిక. నేను 79లో కాశీపూర్ వచ్చాను. తర్వాత నేను ఫార్మర్ స్కూల్లో హెడ్ మాస్టర్. ఏ విధంగా సమాధానం చేసుకోవాలని ఆలోచన వచ్చింది. ఇకపోతే నేను యూనివర్సిటీగా 1965లో జాయిన్ అయ్యాను. 1887 డిపార్ట్మెంట్గా అయితే అన్ని విధంగా అలా చేస్తే నేను పాత వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు, మనం ఇంకా ఏం డెవలప్ చేయలేదు. ఈ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఏ విధంగా మనం ఫీడింగ్ ఇవ్వాలి, ఇచ్చుకొని ప్యాకేజ్ అప్రూవ్ చేసేయాలి. రాజకీయంతో ముందుంది కోట విద్యాధర్ గారు, వీళ్ళంతా వాళ్ళంతా ఫేస్ చేశాను నేను ఆ రోజుల్లో. ఆయన కోయిగూడు జంగారు అంటే అది ప్రైవేట్ ఏరియా. ఒకసారి లైఫ్లో దిగించాను. బొట్టాయిగూడు, తెల్ల దెబ్బలు అవన్నీ తిరిగానమాట. తిరగడం నాకు ఎక్కడ డ్యూటీ మాత్రం పంచుకొని మెయింటైన్ చేసింది. రాత్రి 11 జంగారు బస్ స్టాండ్ చేరుకుని 3 వరకు మళ్ళీ బస్సు కూర్చుని రామచంద్ర మలబార్ బస్ ఎక్కి ఇంటికి మళ్ళీ మొత్తం మొన్న 7 గంటలకి డ్యూటీ. అంచేత డ్యూటీ దగ్గర ప్రతిదాన్ని బిఫోర్ మీటింగ్లో పే చేశాను. అడుగుతుంటారు అన్నీ మనం నోట్ చేసుకుని అది మన పిల్లలు కూడా మనం ఏ విధంగా క్లిక్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా అనేది వాళ్ళు తయారవుతారు. మనం అటెండర్ నా దగ్గర పనిచేసి అటెండర్ చేతులు సార్ మా అమ్మాయి ఇంటికి పనిచేస్తుంది, సంవత్సరానికి ప్రయాణం 22 lakhs. ఈ కాశీపాడు రాజభాషలో చెప్తాను. కూడా నమస్కారం. దయవుంచి అబ్బాయి, నేను అమ్మా మీరు కాశీపాడులోని మళ్ళీ 58 ఏళ్ళు వయసు పూర్తయ్యే కూడా అక్కడి నుంచి రిటైర్ అయ్యి బయటకు వెళ్ళాను. కాశీపాడులోని మొత్తం 45 ఏళ్ళు అదే స్కూల్. 3 సార్లు ట్రాన్స్ఫర్ వస్తే కూడా ఆ విలేజర్స్ రాజులు వాళ్ళంతా పెద్దలు ఆఫ్ చేశారు. అది నా అదృష్టం. సరే అయిపోయింది. మొత్తం 40 ఏళ్ల సర్వీసులోనూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటే అందరికీ గుర్తుంటేది. మీకు ఎన్నో జరుగుతుంటే ఆశ్చర్యకరమైన మీకు అందరికీ. నేను ఒక్కటి చెప్తాను 2 నిమిషాలు. నువ్వు కూడా ఫోటో ఆఫ్ చేసి ఇది విను, వినవలసిన మనం చేస్తున్నాను. మొట్టమొదటి ఉమామహేశ్వరరావు కాశీపాడు వదిలేసి దగ్గర 22 ఏళ్ళు అవుతుంది. భీమవరంలో ఉంటున్నారు. నా పేరేమో దత్తి ఉమామహేశ్వరరావు. కాశీపాడు రైస్ మిల్లో అబ్బాయి అంటే ఎక్కువ అందరికీ గుర్తుంటుంది. నాకు బాబు పాప.
పాప యుఏఈలో ఉంటుంది పాప కూడా. బాబు మొన్నే 1 సంవత్సరం క్రితం కాలం చేశాడు సివిల్ ఇంజనీర్గా హైదరాబాద్లో చేసేవాడు. ప్రస్తుతానికి వాడికి ఒక బాబు 2 బాబులు, పెద్దవాడికి 7 సంవత్సరాలు. Personally from Podapadu, but I see both are doing job. I am settled because of my gurus and all. Okay, thank you. ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. గురువులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా మాది బోడపాడు గ్రామం ఉంది. నేను 1987లో విలేజ్ పోస్ట్మెన్గా 11 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 1998లో ఆర్మీ నుంచి ఛాన్స్ వచ్చిందండి. అప్పుడు నేను ఇప్పుడు 2017 వరకు ఆర్మీలో చేసి తర్వాత తదుపరి నేను పోస్ట్ ఆఫీస్లో ఒక 50 ఏళ్ళు మళ్ళీ పెంటపాటు పోస్ట్మెన్గా కూడా చేసి రిటైర్ అయ్యానండి. నాకు 2 పాపలండి. 2 పాపలు కూడా సెటిల్ అయ్యారండి. తప్పెట్ట జాన్ కిషోర్ బాబు. మేము తాడేపల్లిలో ఉంటున్నామండి. నాకు 2 పాపలు, 2 డాక్టర్ అండి. అటు కూడా ఒక డాక్టర్, ఒక ఆఫీసర్ అండి. నేను డాక్టర్ అబ్బాయినండి. వీళ్ళందరికీ కూడా నా నమస్కారములు. అలాగే మరి ఇక్కడ మాస్టర్లు అందరినీ కూడా చూడడానికి చాలా గొప్ప వేదికను ఏర్పాటు చేశారు మా స్టూడెంట్స్. మేము చాలా మరి సంతోషిస్తున్నాను. ఎందుకంటే 40 ఇయర్స్ అయిపోయింది, అబౌవ్ 45. అయితే కొద్దిమంది గుర్తులేదు. అయితే అందరూ కూడా చాలా ప్రేమగా అన్నేజ్ అయింది. అది నేను మరి పాస్ట్ గారు చేస్తున్నాను. అయితే నాకు 2 పిల్లలు, పాప బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది, బాబు కంప్యూటర్స్ బీఎస్సీ. ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా సంతోషంగా ఉంది. 40 సంవత్సరాల నుంచి చదువుతుంది, చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కడో దూరంలో సివిల్ ఇంజనీర్. నా పేరు నాయుడు శ్రీనివాసరావు, చింతపల్లి అండి. మా లైఫ్ అంటే చింతపల్లి. అదే నేను సివిల్ ఇంజనీర్ కింద సెటిల్ అయ్యాను, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. మా అబ్బాయి ఇంకా సెటిల్ అయ్యింది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అమ్మాయి ఇంట్లో ఉంటుంది. బై భర్త స్వీట్స్ అది రావట్లేదు మా అమ్మాయికి. చాలా సంతోషంగా ఉంటాం. ఓకే. మాది బోడపాడు, తిరుపతిపాటి శాస్త్రీరావు. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. వాళ్ళిద్దరూ సెటిల్ అయ్యారు. నేను ఒక అబ్బాయి ఎర్రపాలెం అంటే తూర్పుగోదావరి జిల్లా రంప ఎర్రపాలని ఆరోగ్య డాక్టర్గా చేస్తున్నానండి. అందరినీ కలవడం మాకు చాలా సంతోషం. నమస్కారాలు. మేమేమంటే మా పేరు బిఎస్సీ గారు, వీడియో గారు ఇలా సోషల్ మ్యాచ్ చెందాలని చేసేవాడు. అప్పుడే బాగులోనే టీచర్గా చేస్తాను. పెప్పరా దాని అంత ఎడ్యుకేషన్ అంతా 10th వరకు నాకు కాల్స్పాడునే చదివాను. మీ అందరికీ నమస్కారాలు. ఆ స్టూడెంట్స్ అందరూ వచ్చారు, మేము ఇలా కలుస్తున్నందుకు. వారు స్కూల్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఈ స్కూల్స్ మీద వాళ్ళు అక్కడ హెడ్ ఆఫీసర్. ఎడ్యుకేషన్ అంతా ఇచ్చిన ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇటువంటి రోజు చాలా తక్కువ మందికే వస్తాం. కానీ విజయ్ ఒక రోజు ఫోన్ చేసి బాగున్నావా ఇందిరా అన్నాడు. ఈ అబ్బాయి ఎవరు ఇప్పుడు సార్ అంటే ఎప్పుడో 40 ఇయర్స్ అంటే విజయ్ అంటే నాకు అంటే అప్పుడు మీరు కాసుకోడంటే మా స్వగ్రామం కాసుకోడేనే. మరి ఇప్పుడు సార్లు అందరూ చెప్పారు మేము కాసుకోండి ఎంతో పనిచేసి. మా తాతగారు కూడా కాసుకోండి టీచర్గా చేసి అక్కడే మాట్లాడారు. అంటే కాసుకోడు అంటే మా బ్లడ్లోనే కాసుకోడు ఉంటారు. ఎందుకంటే గొప్ప మా కాసుకోడిని ఎవరు కూడా మర్చిపోరు. అక్కడ చదివిన వాళ్ళు మర్చిపోరు. అక్కడ తీసుకొచ్చామంటే నిజంగా మన అదృష్టవంతులనే చెప్పాలి. ఎప్పుడో 40 సంవత్సరాల తర్వాత జరిగిపోయిన వారిని ఎక్కడెక్కడో విజయ్ చెప్పారు. ఆ మాస్టర్ ఉన్నారంటే ఉన్నారు. ఎక్కడ హై స్కూల్ మాస్టర్గా చేసిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది గుర్తించి వాళ్ళు పట్టుకొని రావడం అంటే సార్ చెప్పారు. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానంటే విజయ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక ఉపాధ్యాయుల భార్యని గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మా తాతగారు టీచర్, మా నాన్న పిన్ డ్రాప్ సైకిల్ స్కూల్లో అందరూ లైన్లో అందరూ నిలబడ్డాం. లింగడి ముందు లింగమూర్తి ముందు నేను నిలబడ్డాను. సీరియస్గా పోయి చేస్తుంటే వాడు డైలాగ్ వేశాడు. మా ఇద్దరు నవ్వు 2 మాస్టర్ గమనించారు. అక్కడ డిస్పాచ్ మొత్తం స్టూడెంట్స్ అందరూ డిస్పాచ్ అయ్యారు. మీ ఇద్దరు ఉండండి. వాళ్ళిద్దరు హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళు మంచి పొజిషన్లో వీటిలో వాళ్ళు మంచి జాబులు, పిల్లలు కూడా అల్లుడు కూడా మంచి జాబులు.
దేవుడు ఆ పిల్లలు కూడా ముందుగానే గెట్ టుగెదర్ మన స్కూల్లో జరుపుకున్నారు మన సంవత్సరంతో ముందు సంవత్సరం కూడా. ఇలాంటి ఇంత లాంగ్లో మనం ఇలా జరుపుకోవడానికి ఇంత మళ్ళీ మనం 40 years దాటిన తర్వాత కలుసుకున్నాం. మరి ఇంత ఈ వేదికకి ఒకే ఏటి మీద సంవత్సరం పాటు నుంచి కష్టపడుతున్నారండి విజయ్ కుమార్ గారికి, తోటి విద్యార్థులందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. నా పేరు అల్లూరు దుర్గావతి అండి. నేను కాసిపాడులో చదువుకున్నాను. 10th క్లాస్ వరకే చదువుకున్నానండి. హెడ్ మాస్టర్ ఏమన్నారు, మ్యారేజ్ కుదిరిపోయింది వచ్చు అనే కాన్సెప్ట్ మీద ముఖ్యంగా పిల్లలకండి, విద్యార్థులకు ఎక్కువ నేను తీసుకుంటానండి. ఎందుకంటే 10th క్లాస్ నుంచి దారి తప్పుతున్నారు ఇప్పుడు పిల్లలు. సో అది కాదు చదువు ఈ బ్యాచ్లో మాకు కేకలి నాకు 2 పాపలండి, 2 సెటిల్ అయిపోయారు. నాకు విద్యార్థులకి వందనాలకి. నేను 7th వరకు చదివాను. నా పేరు వర్షయ కానీ నేను మొన్న జనవరిలో ఫోన్ చేసేటప్పుడు నాకు చాలా బుక్లు రావలేదు, ఎవరు అనుకున్నాను. తర్వాత ఆలోచించుకుంటే పేర్లు బట్టి నాకు గుడ్ అయినాయండి. పిల్లలు కూడా ఉన్నారు, మా అబ్బాయిలు కూడా ఎక్కడికక్కడే అంటే జాబ్. మన కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరి ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు, వారిని కూడా వేదిక గౌరవనీయమైన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి నా క్లాస్మేట్స్, బాయ్స్ ఆర్ గర్ల్స్ బోత్, క్లాస్ చదివి 45 years అయినా కూడా ఈ 2 JNTU, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నా దగ్గరే ఉన్నారు. బయటికి పంపించే ఉద్దేశం నాకు లేదు. నెక్స్ట్ ఇయర్ 2కి పెళ్లి చేస్తాను. ఇది నా ఇష్టం. అలాగే స్టూడెంట్ అందరికీ నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి బ్యాంక్ మేనేజరు, 2 అమ్మాయి సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ. ఫస్ట్ టైం మీరు క్లాస్ పడి ఉంటుంది. అందరికీ నా నమస్కారం అండి. తోటి విద్యార్థి సోదరులకు నా అభిమానులు. నా పేరు మడుపల్లి వెంకటేశ్వరరావు అండి. నేను కాసిపాడు హై స్కూల్లో చదువుకున్నాను. నేను కాసిపాడు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో పనిచేస్తున్నాను. నాకు అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి భీమవరం అడిగేసానండి, బాగుంది. అబ్బాయి కటక్లో జాబ్ చేస్తున్నాడు. మా మిస్సెస్ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. హలో ఉమా ప్లస్ తెలుగు మాస్టర్, తెలుగు లెక్చరర్ అయినటువంటి శంకర గోపాల్ గారికి, మన సత్యనారాయణ గారు సన్మానిస్తారు. థ్యాంక్ యూ. తర్వాత విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः.
స్తుతినుత గురవే నమః దశశతపాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః నిగమాభరణే స్వరసింహాసనే రాగరాజరాజం తం వరగురుం నమః సంగీతం రసవర్గానం తవ సంస్కారం సతతం దేహి అనవరతం మే ఆశిషం కురు స్వరదేవి ప్రసాదం దేహి గురో బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః రెడీ రెడీ చూడండి ఒకసారి రెడీ స్మైల్ మేడం. సోదరి సోదరులందరికీ నాకు మన గ్రూప్ తరఫున అందరినీ ఒక తాడి మీద నడిపించి ఇక్కడ అందరిని ఐక్యతగా కలిపినందుకు మన ముఖ్య అతిథి లాంటి వ్యక్తి విజయ్ కుమార్ గారికి నా పర్సనల్ గా ఆహ్వానించి సన్మానం చేయాలనిపించింది చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రేమ్ సెట్ చేసుకున్నారు ప్లీజ్. రెడీ 1 minute సార్. చెప్పులు